చాలామంది కూడా ఆ యాత్రలు చేస్తూ చనిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు న్యూస్ చూడవచ్చు, దర్శనం చేసుకున్నారు, తిరిగి వస్తుంటే చనిపోయారు. నిన్న మొన్న నైనాదేవి దర్శనానికి వెళ్ళారు కాశ్మీర్లో. అక్కడ చాలామంది బురదలో కొట్టుకొని పోయి ఎంతోమంది చనిపోయారు, చాలామంది కూడా. మరి భగవంతుడు అంతటా ఉంటాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పారు. మరి ఆ పద్యాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇందులేడు అందులేడు, మా దగ్గరే ఉన్నాడు, మా గుళ్ళోనే ఉన్నాడు, మా ఊర్లోనే ఉన్నాడు, మా కాలనీలో ఉన్నాడు, అట్లా ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు మా శబరిలోనే ఉన్నారు, కొందరు మా షిరిడిలోనే ఉన్నారు, కొందరు మా తిరుపతిలోనే ఉన్నారు, కొందరు పూరిలో ఉన్నారు. ఇట్లా ఎవరి కంపెనీలు వాళ్ళు నడుపుకోవడానికి అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి కొంతవరకే పరిమితం చేసి దాని ద్వారా డబ్బులు గుంజే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి భగవంతుని యొక్క స్వరూపము ఈ యొక్క అగ్ని అని చెప్పారు. భగవంతుడు దేన్ని సృష్టించినా, ఈ పంచభూతాలన్నీ సృష్టించాడు భగవంతుడు. ఆ పంచభూతాలు ఈ భూమండలం మీద ఉన్న సమస్త ప్రాణులన్నింటికి కూడా సేవ చేస్తాయి. గాలి ఉంది, గాలిని భగవంతుడు సృష్టించాడు. గాలి భూమి అంతటా ఉంది. మీరు అమెరికా వెళ్తే గాలి ఉంటుంది, ఇండియా వచ్చినా గాలి ఉంటుంది, ఆఫ్రికా వెళ్ళినా గాలి ఉంటుంది. ఆకాశం అంతటా ఉంటుంది, నీరు అంతటా ఉంటుంది, భూమి అంతటా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా అంతటా ఉంటాడు. ఒకే ప్రాంతానికి భగవంతుడు పరిమితము కాదు. ఎక్కడైతే అగ్నిహోత్రము వెలిగించి విశేషంగా యజ్ఞము చేస్తారో అక్కడ భగవంతుడు విశేషంగా ఉంటాడు. ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ భగవంతుణ్ణి ప్రసన్నము చేసుకునేటువంటి అవకాశాన్ని, సదవకాశాన్ని ఋషులు మనకు ఈ యొక్క అగ్నిహోత్రము ద్వారా మనకు వ్యవస్థను చేకూర్చారు. ఆ వ్యవస్థను వాడుకోవడానికి మనమంతా కూడా భయపడుతున్నాం, సందేహిస్తున్నాం. ఎందుకు అంటే చెప్పేవాళ్ళు లేరు. పండితులంతా కూడా ఈ యొక్క పండితులే అగ్నిహోత్రానికి దూరం అయిపోయారు. పంతులంతా కూడా ఆ అగ్నిహోత్రానికి దూరమైనటువంటి పండితుల వ్యవస్థ, వారి గౌరవం ఈరోజు సమాజంలో ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. బ్రాహ్మణునికి ఎంత విలువిస్తున్నారు? వచ్చాడా, దక్షిణలు ఇచ్చేస్తే, ఆయనకి ఏదో మూల్య కట్టించేస్తే బియ్యం పసుపు కొమ్మలు ఇచ్చాడు, పనులు పెట్టేసాడు, తీసుకొని చుట్టుకొని వెళ్ళిపోతాడు, ఆయన ఏదో చేసుకుంటాడు. పిల్లలు రారు, ఎవరు రారు, చెప్పింది వినరు, చూడరు, అర్థం చేసుకోరు. ఏది ఏ వ్యవస్థ కూడా అక్కడ ఉండదు. కాబట్టి మన వ్యవస్థ అనేది ఎక్కడ కూడా, మన వ్యవస్థలో భక్తి అనేది కూడా లేకుండా పోయింది. కేవలము ఇప్పుడు మన శ్రద్ధ భక్తి ఎక్కడ ఉందంటే ఏబిసిడీల మీద ఉంది. ఇంగ్లీష్ చదువులో ఉన్నంత శ్రద్ధ, భక్తి, కమిట్మెంటు, అంకిత భావము భారతీయ సంస్కృతి, భారతీయ సభ్యత, భారతీయ శాస్త్రాల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే మనం అంతా కూడా అందరినీ దూరం చేసాము. దానివల్ల మన సుఖాలు కూడా అన్నీ దూరం అయిపోయాయి. ఇప్పుడు ఈయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు, రేపు ఒక కంపెనీలో పనిచేస్తాడు, వారైతే కంపెనీలో పనిచేస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా పోయింది. ఇప్పుడు అంతటా కూడా కంపెనీ వ్యవస్థ వచ్చింది. మరి ఈ కంపెనీలు సృష్టించింది ఎవడు అంటే విదేశీయుడు. మనం అంతా కూడా వాళ్ళకి దాసులం. వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పిన టెక్నాలజీ చదువుకోవాలి, వాళ్ళ భాష నేర్చుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. అప్పుడే మన బతుకులు ముందుకు నడుస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప మన బతుకులు ముందుకు పోవు అనేటువంటి భావన ఇప్పుడు అందరిలో వచ్చేసింది. ఎన్ని గుడులు తిరిగి ఎన్ని దండాలు పెట్టుకున్నా ఆ వచ్చినటువంటి యువకుడు జీన్ ప్యాంట్ వేసుకోవాలనుకుంటాడు, కానీ లుంగి కట్టుకోవాలని ఎవడు అనుకోడు కదా. పంచ కట్టుకొని తిరగాలనుకుంటాడు యువకుడు ఎవడైనా? ఈ రోజుల్లో ఎక్కడైనా కానీ జీన్ ప్యాంటే వేసుకోవాలి, టీ షర్టే కొనుక్కోవాలి అనుకుంటాడు షాప్కి వెళ్తే. లేకపోతే పంచనో దోతే కట్టుకొని తిరగాలని ఎవడు అనుకుంటాడు? ఎందుకంటే ఇంగ్లీషు దుస్తులతోటే వానికి ఈ యొక్క సమాజంలో గుర్తింపు ఉంది. దాని ద్వారానే వాడు బతుకుతాడు, వానికి అన్నం దొరుకుతుంది. కాబట్టి మన భారతీయులు ఎక్కడికి పరిమితమయ్యారంటే పొట్ట పోసుకోవడానికే పరిమితమయ్యారు, అంతే. అక్కడి వరకే.
మనం ఎంత ఆలోచించినా మనకు తిండి దొరికిందా, బతుకుతున్నామా లేదా, అంతే. ఇల్లు కట్టుకున్నామా, తిండికి సరిపోయేంత ధాన్యం ఉందా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా, అంతే. మన సంస్కృతి ఏంటి, మన సభ్యత ఏంటి, మన శాస్త్రం ఏం చెబుతుంది, అసలు భగవంతుడు అంటే ఎవరు, దేవుణ్ణి ఇట్లా ఎందుకు కొలుస్తున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వీడి పక్కన శాస్త్రీయత ఏమిటి, దీని పక్కన సైన్స్ ఏమిటి అని ఎవ్వరు కూడా ఆలోచించేటువంటి పొజిషన్లు లేరు ఇప్పుడు. ఎందుకంటే అలాంటి ఒక అంతర్జాలం అంటున్నారు, ఇంటర్నెట్, ఆ జాలంలో మనం అంతా కూడా చుట్టుకొని పోయాం. ఎందుకంటే ఫోన్ తీసినా కానీ విదేశీ సభ్యత మనం ప్రభావితం చేస్తుంది, స్కూల్లోకి వెళితే విదేశీ విద్య మనం ప్రభావితం చేస్తుంది, హాస్పిటల్లోకి వెళ్తే విదేశీ వైద్యం మనం ప్రభావితం చేస్తుంది, ఆ కోర్టుకి వెళ్తే విదేశీ న్యాయం అది కూడా మనం ఏర్పరచుకుంది కాదు. పోలీస్ స్టేషన్ పోతే ఆ పోలీస్ వ్యవస్థనే ఇంగ్లీష్ వ్యవస్థగా కనిపెట్టింది. కాబట్టి అంతటా కూడా వాడే వ్యాపించి ఉన్నాడు. కనిపించకుండా, దేవుడు కనిపించకుండా ఎట్లా నడిపిస్తున్నాడో ఈ భారతదేశాన్ని కనిపించకుండా విదేశీయులంతా కూడా అన్ని వైపులా నడిపిస్తూ ఉన్నారు. మరి మనకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే వేదాలు శాస్త్రాలు చెప్పేవారు లేక, చెప్పిన వినే సమయం మనకు లేక, అంతగా మనము ఈరోజు మీడియాలో కూరుకొని పోయాం. టీవీలు చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం. సాయంత్రం అయితే సీరియల్ చూడాలి, పొద్దునైతే చదువుకోవాలి, ఎక్స్ట్రా క్లాసులకు వెళ్ళాలి, టీవీలు చూడాలి, సీరియల్ చూడాలి, తర్వాత సండే వస్తే సినిమాలు చూడాలి. ఎందుకంటే ఇంగ్లీష్ చదువులు చదివిన తర్వాత వానికి మనసులో పట్టదు. అంటే వానికి రకమైన చదివి వాడు చాలా బోరింగ్గా ఫీల్ అవుతాడంట. అందుకే వాడు సాటర్డే సండేకి వెళ్ళి సినిమాలు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు ఫోన్లో సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం. ఎందుకు చూస్తాడు మరి? చదువు ఆనందం, ఆ మనిషికి చదువు ఆనందం ఇవ్వాలి కదా. బోరింగ్ ఎందుకు వస్తుంది? చదివి ఇంజనీరింగ్ చదివితే బోరింగే, క్లాస్లో కూర్చుంటే మ్యాథ్స్ బోరింగే, ఇది బోరింగే, అది బోరింగే. ఎందుకు బోరింగ్ వస్తుంది అంటే మందు తాగేవాడు, మాంసం తినేవాడు అవన్నీ పుస్తకాలు రాశాడు, అందులో రసం లేదు, అందులో అంతా కూడా నీరసం ఉంది. నీరసం ఉండడం వల్ల వాడు ఏం చేస్తాడు, ఆ చదువు ఏదో చదివి పాస్ అయ్యి వచ్చి ఆ సినిమాలు చూసి అవి చూసి అందులో హాయిగా ఆనందిస్తూ బీర్లు తాగి, మందు తాగి, విస్కీ తాగి ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అవన్నీ మర్చిపోయి ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ అంతా తట్టుకోవడానికి వాళ్ళు ఇట్లా తాగుతారంట. ఎందుకు తాగుతారు ఇట్లా? మీరు ఇంజనీరింగ్ చేశారు కదా ఇవన్నీ అంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. చదివి ఈ కోడింగు, డీకోడింగు, ఇది కంప్యూటర్ మీద కూర్చొని ఇవన్నీ చేసేసరికి మాకంతా చాలా తలంతా భారంగా అనిపిస్తుంది. అందుకే దమ్ము కొడతాము, బీర్ తాగుతాము, విస్కీ తాగుతాము, దానివల్ల మాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది, అట్లా తిరిగి వస్తాము అని చెప్తారు. మరి శాస్త్రాలు వేదాలు చదివితే మాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, బోరింగ్ అనిపించలేదు. ఏదో వేదము, శాస్త్రము, దర్శనము, ఉపనిషత్తులు పెడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా చదువుకుంటూనే కూర్చుంటాం. మాకు ఎక్కడ కూడా అలసట అనేది ఉండదు. మా గురువుగారు చెప్పారు అర్ధగంట, ఇంకా గంట చెప్పినా మేము కూర్చుంటాం, అట్లే కూర్చొని వింటూ ఉంటాం. వేదం గురించి చెప్తే పొద్దంతా వింటాం, పొద్దున స్నానం చేయకుండా కూడా కూర్చొని అక్కడే వినమంటే వింటాం. అంటే ఋషులు కనిపించినటువంటి శాస్త్రము ఎంతో ఆనందంగా ఉంటుంది. వింటూ ఉంటే మనకి ఇంకా దాని పట్ల రుచి కలుగుతూ ఉంటుంది. అందులో విజ్ఞానము, వైజ్ఞానికత కూడా ఉంటుంది. అగ్నినే ఎందుకు పూజించాలి, అగ్నినే ఎందుకు పూజిస్తున్నారు, విగ్రహాలు పెట్టి పూజించవచ్చు కదా, ఇక్కడ దీన్నే ఎందుకు కొలుస్తున్నారు మీరు అంటే ఈ ప్రపంచము జగత్తునంతా కూడా అగ్నే నడిపిస్తుంది. కూరగాయలు తెచ్చారు, కూరగాయలు తెచ్చి అట్లే కచ్చపచ్చ తినేస్తారా? కోస్తారు, కడుగుతారు, కడిగి ఏం చేస్తారు, పొయ్యి మీదకి ఎక్కిస్తారు. ఏం చేస్తారు, చక్కగా నూనె వేసి ఆ మంట కింద పెట్టి ఉడికిస్తారు. బాగా ఉడికించి ఉప్పు కారం చల్లుకొని ఫ్రై చేసుకుంటే అప్పుడు తినడానికి అది యోగ్యంగా ఉంటుంది. బియ్యం ఉంది, బియ్యం తెచ్చుకున్నారు, మళ్ళీ నీళ్ళు కలిపేసి మళ్ళీ వంట మీద పెడతారు. అది కూడా మళ్ళీ దానికి అగ్గి కావాలి. అగ్ని ఉంటేనే ఆ కూర రుచిగా ఉంటుంది, అగ్ని ఉంటేనే ఆ బియ్యం ఉడుకుతుంది. ఈయన లేస్తాడు, తింటాడు, అన్ని తినేసి ఏం చేస్తాడు, మళ్ళీ బస్సు ఎక్కుతాడు. మళ్ళీ బస్సులో ఏముంటుంది, మళ్ళీ అందులో అగ్ని ఉంటుంది. కరెంటు వైర్లో ఏముంటుంది, అందులో అగ్ని ఉంటుంది. దాన్ని విద్యుత్తు అంటారు. భూమి మీద ఉంటే అగ్ని, ఆకాశంలో ఉంటే విద్యుత్తు, అంతకంటే ఇంకా పైన ఉంటే సూర్యుడు అని చెప్పారు. కాబట్టి ఎక్కడ చూసినా అంతటా అన్ని వేళలా ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది ఈ యొక్క అగ్ని అని చెప్పారు. ఈ అగ్నే పంచభూతాలన్నిటిని కూడా పవిత్రం చేస్తుందంట. ఈ అగ్ని లేకపోతే ఈ ప్రపంచం అనేటువంటి నడవదు. మన ఒంట్లో ఈ యొక్క జీర్ణాశయం ఉంది, ఆ జీర్ణాశయాన్ని తీసేస్తే మన జీవితం ఏముంది? ఎవనిలో ఆకలి చచ్చిపోతుందో వాడు ఏనుగులాగా ఉన్నవాడు పీనుగులాగా తయారవుతాడంట. ఆకలి బాగా ఉన్నవాడే సంసారం చేయడానికి పనికొస్తాడు, సంపాదించడానికి పనికొస్తాడు, పెళ్లి చేసుకోవడానికి పనికొస్తాడంట. ఎవరిలో ఆకలి లేదు వాడు దేనికి పనికిరాడంట. శాస్త్రమే చెప్తుంది.
మరి ఆకలి అంటే ఏమిటి అంటే అది కూడా అగ్ని అని చెప్పారు, జఠరాగ్ని అని చెప్పారు. జఠరాగ్ని ఎవరిలో ఎంత తీవ్రంగా ఉంటుందో వాడు సంసారాన్ని నడిపించగలుగుతాడంట అంత బాగా. సైనికులు ఉంటారు, మీరు చూడండి, 10 క్యారేజీలు తినేస్తాడు వాడు. మనం ఒక క్యారేజ్ తినడానికి మనకు కింద మీద అయిపోతాం. ఎందుకంటే వాడు దేశాన్ని నడిపించాలి, పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని వాడు దేశాన్ని రక్షించాలంటే మరి ఎట్లా అవుతుంది? మనకు తిన్నది అరుగుతూనే కదా వాడు దేశాన్ని రక్షించగలుగుతుంది. వాళ్ళకి తినే హక్కు ఉంది, మనకు లేదు కానీ, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నారు కాబట్టి. ప్రపంచమంతా ప్రతి అణువణువులు అంతటా భగవంతుడు ఏ విధంగా వ్యాపించి ఉన్నాడో ఈ అగ్ని అనేటువంటిది అంతటా కూడా వ్యాపించి సమస్త భూమండలాన్ని కూడా నడిపిస్తూ ఉంది. కాబట్టి మనము మన ఉన్నతి కోసం కూడా ఆ అగ్నిని పూజించాలి. అక్కడ ఇక్కడ దేవతలని ఇదని తిరగడం కాకుండా ఏ మనిషి అయితే తన ఉన్నతిని కోరుకుంటాడో ఆ వ్యక్తి అగ్నిని ఆశ్రయించాలి అంట. ఏ విధంగా అగ్ని జ్వలిస్తూ మీదికి వెళుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాడంట. చూడండి, పవిత్రమైనటువంటి వస్తువులు, పవిత్రమైనటువంటి వ్యక్తులు, దానం చేసేటువంటి వ్యక్తులు అంతా కూడా పైన ఉంటారు. మేఘము వర్షాన్ని కురిపిస్తుంది, సూర్యుడు మనకు వెలుగునిస్తున్నాడు, గాలి కూడా పైనే ఉంటుంది, ఇవన్నీ కూడా. కానీ సముద్రం కింద ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఆ నీరు ఎవరు తాగడానికి పనికి వస్తుంది? అంత పెద్ద సముద్రం. అందుకే సముద్రాన్ని పాతాళంలో ఉంచాడు, ఎందుకంటే నీ నీళ్ళు ఎవరికి పనికి రావు, కాబట్టి నువ్వు కిందనే ఉండు అని చెప్పాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా భగవంతుడు అగ్నిహోత్రం చేస్తున్నాడు. నేర్చుకోవాలంటే ప్రతి వ్యక్తి నుంచి కూడా నేర్చుకోవచ్చు. బిచ్చగాన్ని చూసి ఏం నేర్చుకోవాలి అని శాస్త్రం చెబుతుందంటే, దానము ధర్మము చేయకపోతే వచ్చే జన్మలో నువ్వు కూడా అడుక్కొని పుడతావురా అని చెప్పి నేర్చుకోవాలంట. బిచ్చగాన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోండి అని చెప్పి అలా రాసి పెట్టారు శాస్త్రంలో. మరి వాళ్ళు అట్లా రాసి పెట్టారు. కాబట్టి దానం చేస్తూ ఉండాలి. అగ్నిహోత్రం ప్రపంచంలో ఈ ప్రపంచం అంతా కూడా యజ్ఞమయమే, నిరంతరం యజ్ఞం చేస్తూనే ఉండాలి, యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. చూడండి, చెరువులో నీళ్లు ఉంటాయి, మీరు వర్షాకాలంలో ఫుల్గా నీళ్లు ఉంటాయి, ఎండాకాలం వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి? ఆవిరైపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ కూడా ఆకాశానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మరి వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ చెరువులో నీళ్లు నిండిపోతాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి? అంటే భగవంతుడే ఇస్తున్నాడు, మాది అంతా కూడా దానం చేస్తున్నారు. చెరువులో నీళ్ళు ఎవరు తాగుతారు? మనుషులు వాడుకుంటున్నారు. పరోపకారం కోసం ఉపయోగపడుతుంది ఆ చెరువులో యొక్క నీరు. కాబట్టి మళ్ళీ భగవంతుడు నింపుతూ ఉన్నాడు. మనం అందరం ఏమనుకుంటామంటే, ఇస్తే మనమంతా కూడా పేదవాళ్ళం అవుతాము, మనమంతా బీదవాళ్ళం అవుతాము, దానం ధర్మం చేయకూడదు, దాచిపెట్టుకోవాలి, జమ చేసుకోవాలి, మన ఇంట్లోనే పెట్టుకోవాలి, దాచిపెట్టుకుంటే కూడబెట్టుకుంటే ఎక్కువ ఎదుగుతాము. తప్పు లేదు, దాచిపెట్టుకుంటే కూడబెట్టుకు ఎదుగుతాం. కానీ ఎంతో కొంత మనకున్న దాంట్లో ఎంతో కొంత దానానికి ధర్మానికి ఉపయోగించినప్పుడు అప్పుడు మన జీవితం అనేటువంటిది సుఖంగా హాయిగా ముందుకు నడిచేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి దానం అనేటువంటిది సుపాత్రునికి చేయాలంట, కుపాత్రునికి చేయొద్దు. జనాలంతా కూడా కుపాత్రులకు దానం చేస్తున్నారు. ఈరోజు రేపు వస్తుంది వినాయక చవితి, ఏం చేస్తారు? డ్యాన్సులు చేసేవానికి, తాగేవానికి, ఎగిరే వాళ్ళకి 100, 200, 500, 1000 రూపాయలు ఇస్తూనే ఉంటారు. ఇక వాడు పూటుగా తాగి పిచ్చి పిచ్చి డ్యాన్సులన్నీ చేసుకుంటూ ఆ డ్రమ్ములు కొట్టుకుంటూ అంతటా కూడా ఎగురుతుంటారు, డ్యాన్సులు చేస్తుంటారు. మరి దీనివల్ల మనకు పుణ్యం వస్తుందా? ఎవరికి పుణ్యం వస్తుందండి? అందరికీ వ్యాధులే ఉన్నాయి. వ్యాధులు ఉన్నాయంటే మనకు పాపం వస్తుందని అర్థం. మనం అంతా ట్యాబ్లెట్లు తినుకుంటూ బతుకుతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం ఒక్కొక్కరు డబ్బాలు పక్కన పెట్టుకొని ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఇది అది ఇది అని చెప్పి చాలా చేస్తున్నారు. కాబట్టి సుపాత్రునికి చేసినటువంటి దానము మనిషిని స్వర్గానికి తీసుకెళ్తుందంట, మనిషికి పుణ్యాన్ని కలిగిస్తుందంట. కుపాత్రునికి చేసినటువంటి దానము మనిషికి దరిద్రాన్ని తీసుకొస్తుందంట. దరిద్రం వల్ల మనకి నరకం వస్తుందంట. నరకం నుంచి మళ్ళీ వచ్చేవాడు పాప పనులు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క సుపాత్రునికి దానం చేసినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పుణ్యాలు చేస్తూ ఉంటాడట, మళ్ళీ తిరిగి స్వర్గాన్ని పొందుతూ ఉంటాడు. ఇది ఒక చక్రం అని చెప్పారు. కాబట్టి సత్కర్మల చక్రంలో మన జీవితాన్ని నడిపించాలి, దుష్కర్మల చక్రంలో మనం నడిపించకూడదు. ప్రతి విషయాన్ని కూడా శాస్త్రోక్తంగా చూసి మనం ఎంచుకోవాలి. గుడ్డిగా దేన్ని నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే మన చుట్టూ మనం ఉదయం లేచినప్పటి నుంచి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ భూమి మీద ఇప్పుడు మొత్తం దోపిడీ వ్యవస్థనే ఉంది.
అబ్బాయి పుడితే వానికి సిరప్కు డబ్బులు కావాలి, వానికి మందులకు డబ్బులు కావాలి, వాడి కాన్వెంట్లు వేస్తే వానికి ₹1,00,000 కావాలి, మళ్ళీ వానికి ఏమన్నా రేపు రోగం వచ్చి వస్తే మళ్ళీ దానికి కూడా డబ్బులు కావాలి, రేపు వాని స్కూల్లో వేస్తే అక్కడ దోపిడీ. ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్క స్థితిలో కూడా అంతా దోపిడీ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు లంచం అడుగుతాడు, లాయర్ దగ్గరికి వెళ్తే వాడు డబ్బులు దోపిడీ చేసుకుంటాడు, రాజకీయ నాయకులు దోపిడీ చేస్తున్నారు, మెడికల్ షాపులు దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ దోపిడీ లేదండి? మన వ్యవస్థలో మొత్తం అంతటా దోపిడీ ఉంది. మనం అంతా దోపిడీని అలవాటు చేసుకుంటున్నాం. మనం ప్రతి ఒక్కరూ మోసాన్ని ఈరోజు అలవాటు చేసుకుంటున్నారు. అరే వాడు మనం మోసం చేశారు, మనం మోసం చేయకపోతే ఎట్లా బతాం? మోసం చేయి, ఏదో ఒకటి చేసి సంపాదించు అనేటువంటి పరిస్థితి ఉంది. నీతిగా న్యాయంగా సంపాదిద్దామంటే ఈరోజు ఎవరికి అవకాశం లేకుండా పోయింది. అందరూ అట్లున్నారు కదా, మరి మనం ఏం చేస్తాం? నువ్వు కూడా అలవాటు చేసుకో. తాగకపోతే నడవదండి అంటే తాగాలేవు. అందరూ తాగుతున్నారు కాబట్టి నువ్వు కూడా ఒక పెగ్గు తాగు, అందరితో పాటు ఎంతో కొంత తాగు ఖచ్చితంగా. తాగకపోతే నడవదు నీ జీవితము, కష్టము. వాడు ఫుల్ తాగితే నువ్వు కనీసం హాఫ్ అన్నా తాగు, కనీసం క్వార్టర్ అన్నా తాగు. లేకపోతే మన పనులు ఎట్లయితాయిరా? తల్లిదండ్రులు చెప్తున్నారు, బోధిస్తున్నారు. ఇప్పుడు తిను, అంత తినక కనీసం ఒక 2 ముక్కలైనా తిను అంటే ఈరోజు సమాజం అంతా కూడా 90 మంది అట్లానే ఉన్నారు. తెలంగాణలో 99% ఉన్నారంట ఎవరో తినేవాళ్ళు, తాగేవాళ్ళు. మరి ఎట్లా, మరి పుణ్యం ఎట్లా వస్తుంది? ఎట్లా చేస్తాం? ధార్మికునిగా బతకాలంటే చాలా కష్టం. కాబట్టి ధార్మికమైనటువంటి జీవితం అనేటువంటిది మనిషికి ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ అంతిమంగా మాత్రము విశేషమైనటువంటి సుఖాన్ని అందిస్తుంది. ప్రభాకర్ గారు ఉన్నారు, వారు 5 ఏళ్ల నుంచి 5 యజ్ఞాలు చేశారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. దగ్గర 5-10 లక్షలు ఖర్చు అయ్యి ఉంటాయి. ప్రతిసారి కూడా కింటల్ నెయ్యి పోశారు. మరి వాళ్ళకి దరిద్రం వచ్చిందా? చెప్పండి. ఆయనకు దరిద్రం రాలేదు, వాళ్ళ 2 బిడ్డలకు కూడా దరిద్రం రాలేదు. వారు బాగానే ఉన్నారు. వారు వీళ్ళ మీద డిపెండెంట్ లేరు. ఇప్పుడు వాళ్ళు మేమే మీకు ఏమైనా ఇస్తాం తీసుకోండి అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చినా కానీ మాకెందుకు అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. మరి ఆ 10 లక్షలు కూడా దాచిపెట్టి చెరొక ప్లాట్ కొనియొచ్చు కదా మరి ప్రభాకర్ గారు, అట్లా ఆలోచిస్తే చెప్పండి. కాబట్టి పిల్లలకు కేవలం ధనం కాదు, పుణ్యం కూడా ఇవ్వాలంట. వారు పుణ్యం ఇచ్చారు, ధనం ఇచ్చారు ఎంతో కొంత, దాంతోపాటు పుణ్యం ఎక్కువ ఇచ్చారు. పుణ్యం ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళ సంతానం అనేటువంటిది బాగా బతుకుతుంది, ఎదుగుతుంది. ఇక ముందు కూడా వాళ్ళు ముందుకెళ్తారు, జీవితంలో ఆనందం, ఐశ్వర్యం అంతా కూడా పొందుతారు. కాబట్టి ఉన్న దాంట్లో ఎంతో కొంత దానానికి, ధర్మానికి, ధర్మ కార్యాలకు మనం ఎప్పుడైతే వినియోగిస్తామో అప్పుడు భగవంతుడు మనకు ఆ యొక్క ఐశ్వర్య మార్గాన్ని తెరుస్తాడంట. ఆ మార్గంలో నడిచినప్పుడు మనము ఏ పని మొదలుపెట్టినా, మనం ఏది చేసినా, ఏది తలిచినా కానీ మన జీవితంలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త దేవతలు కూడా మనకు సహకరిస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి పనికి ముందు, ప్రతి సంకల్పానికి ముందు మనం అగ్నిహోత్రాన్ని ఉంచుకొని మన జీవితాన్ని ప్రారంభించాలి. దానితోటే మనము నడిచేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఇంట్లో ప్రభాకర్ గారి ఇంట్లో ఏ షాప్ పెట్టినా, వాళ్ళు ఏ కొత్త షాప్ ఓపెన్ చేసినా ప్రతిదానికి మేము యజ్ఞం చేసాం. వాళ్ళు ఆప్టికల్స్ పెడితే అక్కడ చేసాము, స్వీట్ హౌస్ ఓపెన్ చేశారు అక్కడ చేసాము, అంతకుముందు అదేదో పెట్టారు అక్కడ చేసాము. కాబట్టి ఈ ప్రతి వాళ్ళ ఇంట్లో ఏ విషయమైనా, ఏ సందర్భమైనా అది అగ్నిహోత్రంతో మొదలవుతుంది. ఇక ప్రభాకర్ గారికి ఇప్పుడు ఒక చింతన ఉండేది, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, మా కాలనీలో ఎవరు ప్రభావితం కాలేదు, చాలా రోజుల తర్వాత ఈయన ఒక్కడు ప్రభావితం అయ్యాడు, చేసుకున్నాడు అని ఒక సంతోషం వారికి కూడా. తాగబోతుని కూడా పక్కన కూర్చుని ఒక కంపెనీ కావాలి కదా, వానితో పాటు ఒక గ్లాసు తాగేవాడు ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది. సత్కర్మలు చేసేటప్పుడు కూడా తనతో పాటు 4 చేస్తూ ఉంటే ఉత్సాహము, ఉల్లాసం అనేది కూడా మనిషిలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తులు దొరకడము, మంచి సంస్కారం ఉన్న వ్యక్తులు దొరకడం అనేటువంటిది మనకు చాలా అదృష్టం. సంస్కారమే మనిషికి సంపద తెచ్చిపెడుతుందట. ఏమి లేకున్నా సరే మనిషిలో సంస్కారం ఉంటే చాలు, వానికి అన్ని సంపదలు వస్తాయండి. ఎక్కడో చెట్టు కింద చదువుకున్నాడు అబ్దుల్ కలాం, రాష్ట్రపతి అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు, ఎన్నో చేశాడు. మరి వాళ్ళ నాన్న పెద్దగా ఐశ్వర్యవంతుడా అంటే అది కూడా కాదు. పేపర్లు వేసుకున్నాడు, పొద్దున్న లేచి పేపర్లు వేసుకొని సైంటిస్ట్ అయ్యి ఎక్కడో ఏమో చేశారు అట్లా. కాబట్టి సద్గుణాలు ఉండాలి, సంస్కారం ఉండాలి. అలా ఉన్న వ్యక్తి ఈరోజు డబ్బు లేకపోవచ్చు, ఖచ్చితంగా రేపు వాళ్ళ దగ్గరికి సంపద అనేటువంటి ఖచ్చితంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ ఎలాగో ఈ ప్రపంచం అంతా కూడా ఒక కంపెనీ లాంటిది. ఆ కంపెనీకి హెడ్ ఆఫ్ ది ఆ భగవంతుడు అని చెప్పారు. కాబట్టి ఈ భూమి నిలబడింది అని అంటే దానికి కారణము
వేదము, బ్రాహ్మణుడు, పతివ్రత, దానం చేసేవాడు అని చెప్పి ఇట్లా 7 ఉంటారంట. ఈ 7 కనుక ఈ భూమి మీద అంతరించిపోతే ఈ భూమి అనేటువంటిది పడిపోతుందంట. కాబట్టి సద్గుణ సంపన్నుల ద్వారానే ఈ భూమి అనేటువంటిది నడుస్తుంది, ముందుకెళ్తుంది. అలాంటి వ్యక్తులే ఈ భూమికి కావాలి. వారు బాగా బతికి నలుగురి బతికించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అలాంటి సద్గుణాలు, అలాంటి సంపదలు మనకు వేదము ద్వారా, వేదవీతమైనటువంటి కర్మల ద్వారా, వైదిక సాంప్రదాయం ద్వారా మనకు అవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ అగ్నిహోత్రం చేసి ఆ యొక్క వైదిక పరంపరలో మీరు కూడా భాగస్వాములయ్యారు. కాబట్టి ఈ యొక్క వైదిక సంస్కృతిలోకి, వైదిక సాంప్రదాయంలోకి కూడా మీ అందరికీ సుస్వాగతం చెప్తూ ధన్యవాదాలు.